టీఆర్ఎస్ పార్టీ చెప్పే మాటలు నమ్మకుండ్రి. పేపర్లలో యూరియా కొడుతుందని, టీవీలలో యూరియా కొడుతుందని వచ్చేటువంటి తప్పుడు వార్తల్ని దయచేసి నమ్మకండి. ఒక గంట క్రితం నేను రాఘవాపూర్ లో యూరియా అమ్మేటువంటి దుకాణం దగ్గర గంట సేపు నిల్చొని రావడం జరిగింది. రాఘవాపూర్ లో ఉండేటువంటి యూరియా అమ్మేటువంటి ఆ షాప్ లో 217 సంచుల యూరియా ఉంది. నిన్న సాయంత్రం టోకన్లు ఇచ్చి లైన్ లో నిలబడిపోయిన వాళ్ళ రైతుల సంఖ్య 70 మంది. 70 మందికి మనిషి 2 సంచులు చొప్పునిస్తే 140 సంచులు పోతాయి. 217 సంచులు దుకాణంలో రెడీలీ అవైలబుల్ ఉన్నాయి. ఇవాళ లైన్ లో 30 మంది కూడా లేరు. రాఘవాపూర్ షాప్ దగ్గర నన్ను ఆపిరు రైతులు. పోయి స్టాక్ ఎంత ఉంది ఏందనేది చూసిన. అక్కడ మిగతా 30 మంది లేరు. మిగిలిన ఎంత 140 సంచులు, ప్రతి రైతుకు 2 సంచులు ఇవ్వంగా మిగిలిన 77 సంచుల్ని 30 మంది రైతులకు వంచమని చెప్పొచ్చినాను. మా బాపు ఉండంగా మంచిగా వచ్చింది, మా తాత ఉండంగా మంచిగా వచ్చింది, ఇప్పుడు మంచిగా వస్తలేదు. నేను రాజకీయాలు మాట్లాడేందుకు రాలేదు. బాపుకు యూరియా ఇచ్చింది నరేంద్ర మోడీ, రేవంత్ అన్నకు యూరియా ఇస్తుంది నరేంద్ర మోడీ. ఈ దేశంలో యూరియా ఇచ్చేది భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి పార్టీ తప్పితే ఇంకొకటి కాదు. మీరు యూరియా ఇస్తే మేము ఓట్లు ఎత్తాం. మేము ఓట్ల కోసం జనం దగ్గరికి రాం. జనం మంచిగా ఉండాలని కోరుకునేటోళ్ళం. అందుకని వాళ్ళు వచ్చి ధర్నాలో కూర్చుంటాం, వీళ్ళు వచ్చి ధర్నాలో కూర్చుంటాం అంటే దయచేసి ఆగం కాకుండ్రి. కొంచెం ఇబ్బంది జరుగుతున్న మాట వాస్తవం. పాకిస్తాన్ తోటి ఆపరేషన్ సింధూర్ అనే యుద్ధం వల్ల చైనా నుంచి రావాల్సినటువంటి 50,000 మెట్రిక్ టన్నుల యూరియా కొంత ఆలస్యమైనటువంటి మాట నిజం. కలుగుతున్నటువంటి అసౌకర్యానికి మేము చింతిస్తా ఉన్నాం. అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం తప్పితే ఇంకొకటి కాదు. నేను పోయిన నెల డీడీఆర్సీ మీటింగ్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ గారి సమక్షంలో మెదక్ కలెక్టర్ కార్యాలయంలో రివ్యూ జరిగినప్పుడు కూడా జిల్లా కలెక్టర్ గారితో చాలా స్పష్టంగా డిస్కస్ చేసినాను. భారత ప్రభుత్వం ఎవరున్నారు, సర్పంచ్ ఎవరు, ఎమ్మెల్యే ఎవరు, ఎంపీ ఎవరు అని చూడకుండా ప్రజలకు మేలు జరగాలని మేము పనిచేస్తా ఉన్నాం. చైనా నుంచి ప్రస్తుతం 50,000 మెట్రిక్ టన్నుల యూరియా బయలుదేరింది. ఈ దేశానికి మంగళవారం లేదా బుధవారం సముద్ర మార్గం ద్వారా చేరుతుంది. 2-3 రోజులు దయించి టీవీలలో వార్తలు, పేపర్లలో వార్తలు చూసి బాబు ధర్నా చేయమన్నాడు, మా కాలంలో మంచిగా ఉందని తప్పుడు ప్రచారాలను నమ్మి ఎవరు ధర్నా చేయకండి దయచేసి. ఎక్కడన్నా ఏ కేంద్రంలోనన్నా యూరియా తక్కువ ఉంటే, నిన్న సాయంత్రం దాకా పార్లమెంట్ నడిచింది కాబట్టి మేము అందుబాటులో లేం. ఇవాళ నుంచి ప్రతి ఊరికి, ప్రతి మండలానికి మేమే తిరుగుతాం. ఎక్కడైనా యూరియా తక్కువ ఉంటే మేము నిలబడి రైతుల కోసం నిలబడి సాయం చేస్తాం తప్ప వాళ్ళు బెదిరించారు, ఎల్లయ్య బెదిరించిండు, మల్లయ్య బెదిరించిండనో లేకపోతే ఓట్ల కోసమో మేము రాం. గట్లా అనుకుంటే ఇలా చిట్టాపూర్ సర్పంచ్ గారు మా సర్పంచ్ గారు కాదు, ఇక్కడ ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు కాదు. అయినా భారత ప్రభుత్వం అంగన్వాడీకి 8 లక్షల రూపాయలు మన్రేగా పథకం కింద ఇచ్చింది. కొద్దిసేపటి క్రితం సిద్దిపేట నియోజకవర్గం నారాయణరావుపేట మండలం శేఖర్రావుపేట అనే ఊరికి పోయినాం. కొత్త పంచాయతీ, గ్రామ పంచాయతీ లేదు, ఎవరు అడగలే మమ్మల్ని. కానీ మేమే గుర్తించి కొత్త గ్రామ పంచాయతీ భవనం కట్టేందుకు 20 లక్షలు భారత ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ కింద ఇచ్చింది. కొబ్బరికాయ కొట్టి వచ్చినాం. కాబట్టి మాకు ఆ సర్పంచ్ అయితే కోపం, ఈ సర్పంచ్ అయితే ప్రేమ అని ఏముండదు. ఈ దేశంలో ప్రజలకి మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో సర్పంచ్ గారు ఎవరున్నా, ఎమ్మెల్యే గారు ఎవరున్నా రైతన్నల కష్టం కావద్దు, అంగన్వాడీ పిల్లల కష్టం కావద్దు. ఇప్పుడు వచ్చినాక ఇక్కడ స్కూల్ అడిగారు చిట్టాపూర్ లోపల 100% 5 కొత్త తరగతి గదులని చిట్టాపూర్ కి నా ఎంపీ లాడ్స్ మరియు కలెక్టర్ గారి సంయుక్తంగా కలిపి ఏడాది ఎండాకాలం సెలవులలో పూర్తి చేపిస్తాం. దానికి సంబంధించిన ప్లాన్ సిద్ధం చేయమని సంబంధిత ఇంజనీర్లను ఆదేశించినాం. కాబట్టి రాజన్న మా సర్పంచ్ కాదు, వేరే సర్పంచ్ కాబట్టి స్కూల్ ఎందుకు ఇవ్వాలనుకునే తరతమ భేదాలు మాకుండయి. కాబట్టి దయచేసి ఎలక్షన్లప్పుడే రాజకీయాలు మాట్లాడుండ్రి. మేము పిచ్చి పనులు చేయం, ఆగమాగం కాము. ఇలా పనుల జాతర అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం పిలుపిచ్చింది. ఈ జిల్లాలో దాదాపు 56 అంగన్వాడీలు నా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఇస్తా ఉన్నాం. అలా ఎవరు ఏ పార్టీ అనేది అడుగుతలేం. మేము పిల్లలకి అసౌకర్యం కలగొద్దనేది మా కోరిక. కొంతమంది ఆగమాగమై వాళ్ళ పార్టీ ప్రోగ్రామే, వాళ్ళ ప్రభుత్వ ప్రోగ్రామే. కొందరు వచ్చి ముందుగాల కొబ్బరికాయలు కొడుతురు, కొందరు వచ్చి వెనకాల కొబ్బరికాయలు కొడుతురు. శిలాఫలకాలు పెట్టుడు బంద్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే శిలాఫలకం పెడితే దాని మీద రాయాలి ఎవరు ఎన్ని పైసలు ఇచ్చిర్రు, ఏ పథకం పైసలని. అయినా మేము బాధపడతలేం. వెనకటికి 2 లక్షలు మోరి కడితే కూడా శిలాఫలకాలు పెట్టుకుందరు. ఇలా శిలాఫలకాలు 8 లక్షలు ఇచ్చినా, 20 లక్షలు ఇచ్చినా శిలాఫలకాలు ఇస్తలేరు. కాబట్టి రఘునందన్ రావు అనే మెదక్ ఎంపీ అనే నేను శిలల మీద పేరుండాలని కోరుకోలే. దుబ్బాక ఎమ్మెల్యే ఉన్నప్పుడు కోరుకోలే,
మెదక్ ఎంపీ కూడా కోరుకుంటలేను. నాకు శిలల మీద పేరొద్దు. మా ఓటర్ మహాశైల గుండెల జరంతా జాగిచ్చిర్రు, నన్ను మెదక్ పార్లమెంట్ సభ్యునిగా గెలిపించిండ్రు, పంపించిర్రు. 100% నిజాయితీగా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఏ పార్టీ అని చూడకుండా ఎక్కడ సమస్య ఉన్నా అందరికి అందుబాటులో ఉంటానని సవినయంగా తెలియజేస్తూ రైతన్నల్ని కొంచెం సంయమనం పాటించాల్సిందిగా అప్పీల్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.